హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పాస్తా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసమని నేను ఇక్కడ ఒక టమోటా అండ్ ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసి తీసుకుందాము. ఇప్పుడు టమోటాని ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను. నేను ఫుల్ టమోటా తీసేసుకున్నాను. నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద నేను గిన్నె పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ గ్లాస్ అవైలబిలిటీ ఉంటే ఆ గ్లాస్ తీసుకోండి. అందులోనే హాఫ్ పాస్తా వేసుకుంటుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఫర్ బాయిలింగ్ పర్పస్కి మాత్రమే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాము. సాల్ట్ కరిగేంత వరకు నీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో పక్క ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్, టమోటా, ఆనియన్ అండ్ కొత్తిమీర నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకో పక్క మనం పాస్తా యాడ్ చేసేసుకోవాలి. దాన్ని 75% దాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటా ఆనియన్స్ బాగా మగ్గాలన్నమాట. అప్పుడే మనకి చాలా బాగుంటుంది పాస్తా టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాస్ యాడ్ చేసేసుకుందాము. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్, మీడియంగా తినే వాళ్ళంటే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 4-5 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ మ్యాగీ మసాలా అవైలబిలిటీ ఉంటే అది వేసుకొని పాస్తా యాడ్ చేసుకొని నీట్గా కుక్ చేసుకోవాలన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన యమ్మీ పాస్తా అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్.